మూడో అధ్యాయం 20, 21 వచనాలు మరలా కలిసి చదువుకుంటాం. ఈ ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయం ఇలా మాట్లాడుతుంది మనతో. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం అవర్ వెల్త్ ఇన్ క్రైస్ట్, మన సంపద క్రీస్తులోనే ఉన్నది. మనం లోకంలో వెతుకుతాం. తర్వాత 3, 4 అధ్యాయాలు అవర్ వర్క్ ఇన్ క్రైస్ట్, అంటే మన పని క్రీస్తులోనే ఉన్నది. 5వ అధ్యాయము అవర్ వాక్ ఇన్ క్రైస్ట్, మన నడక ఎవరిలో? క్రీస్తులోనే. మన నడక క్రీస్తులోనే. 6వ అధ్యాయము అవర్ వార్ ఇన్ క్రైస్ట్, మన పోరాటం, యుద్ధం ఎవరితో చేయాలి? యుద్ధం మనం భార్య భర్తలు యుద్ధం చేసుకోవాలా రోజు? అది ఉంటేనే మజానంట. ఇంకోటి ఏమంటారు, అది లేకపోతే మజా అనిపించదంట. ఏదో మాట అంటారండి, కిక్కా, ఇంకోటి ఏదో అంటారు, ఎగ్జైట్మెంట్ ఏమంటారండి? ఏముంటే డిష్యూ ఉంటేనే. ఎవరి మధ్యలో? ఇరుగు పొరుగు వారితో, భార్య భర్తల మధ్యలో గొడవ ఆడితేనే నెమ్మదంట. ఒక ఆయనకు రక్తం కళ్ళ చూస్తేనే నిద్ర పడుతుందంట. ప్రతిరోజు ఏం చూడాలంట? ఎవరి రక్తం? ఎవరినో ఒకరిని కొట్టాలంట, ఆ వ్యక్తికి రక్తం గారాలంట, అప్పుడే ఆయనకి నిద్ర పడుతుందంట. లేదంటే నెమ్మది ఉండదంట ఆయనకి. అట్లాగే మనం ఎవరితో పోరాడుతున్నాం? మన పోరాటం ఎవరిలో చెప్పండి? యేసు ప్రభులోనే మన పోరాటం. ఎండగా ఉందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీకు? బానే ఉందా? ఓకే. మీకంటే నేనే దగ్గర ఉన్నా రేకులకి, కొంచెం ఎత్తులో ఉన్నా. నాకేం నీడేం లేదు ఇక్కడ, అంతేనా? ప్రభు మనందరికి సహాయం చేస్తాడు. ఇంకా ప్రభు ఎంతో సహాయం చేసినాడు. అసలైతే ఈ వారం ఎట్లుండాలి మనకు చెప్పండి? అసలు కూలర్లు పెట్టినా కానీ సరిపోదు, అంత ఇబ్బంది ఉండాలి. బాగున్నాం, సంతోషము. ఇవి మాటలు హృదయంలో ఉంచుకోనండి. తర్వాత ఆరాధనకు మనం పెందలాడనే రావాలి. పరలోకంలో ఏం పని ఉంటుంది చెప్పండి మనకు? అవర్ వర్క్ ఇన్ క్రైస్ట్, పని క్రీస్తులో. పరలోకంలో ఉండే పని ఏంటి చెప్పండి? పాటలు పాడటము, ప్రభువును స్తుతించడం, ఆయన మహింపరచటం, ఆయన్ను ఘనపరచటం. పాటలు పాడేటప్పుడు రాలేదంటే మనకు పరలోకం వద్దని అంటే ఏం చెప్పండి? పాటలు పాడేటప్పుడు రాలేదని అంటే నాకు పరలోకం లేకపోయినా పర్లేదులే, అడ్జస్ట్ అవుతా. ఎక్కడా? పరలోకం లేకపోతే అడ్జస్ట్ ఎక్కడా? నరకంలో. అంతేనండి. 2 ప్లేసెస్. ఇక్కడ భూమి మీద అయితే ఈరోజు ఈ ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో, రేపు ఇంకొక ఊర్లో అలా వెళ్ళొచ్చు. ఏ ఊరికి వెళ్ళినా మనం క్షేమంగానే ఉండొచ్చు, బాగానే ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. అయితే పరలోకం మనకు కావాలంటే మనం స్తుతించే పని నేర్చుకోవాలిగా, పాటలు నేర్చుకోవాలిగా, పాటలు పాడాలి కదా. మరి పాటలప్పుడు నేను రాకపోతే పరలోకం కావాలని కోరుకోవటం న్యాయమా? భూమి మీద మనకేమిచ్చాడు చెప్పండి? పాటలు పాడి ప్రభును స్తుతించాలి అని చెప్పి, ఆ స్తుతించే పాట అక్కడే. మనం పరలోకం పోయిన తర్వాత ఇంకో పని ఉంటుందా మనకు? భూమి మీద పాట రాకపోతే అక్కడ పోయిన తర్వాత నాకు రాదయ్య అంటే ఊరుకుంటారా దూతలు? చూడండి. కాబట్టి మనకేం పనులున్నా, ఎన్ని పనులున్నా ఏం చేయాలండి? ఆరాధనకు 5 నిమిషాల ముందు రావాలి. దేవరమ్మ, అంతేనా? విన్నావా? వినపడుతుందా? అంతేనా కాదా చెప్పు. అది అట్లా గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్పిందో చూడండి. ఇంకా గట్టిగా చెప్తుంది. నేనెక్కడ భయపడతానేమో అని చెప్పి చిన్నగా చెప్పి. అంతేనా? సరే, సంతోషము. కాబట్టి దేవుని సన్నిధికి మనం క్రమంగా రావాలి, సమయానికి రావాలి. ఏమైద్దిలే అనుకోకండి. చాలా పొరపాటు, చాలా కోల్పోతాం, చాలా నష్టపోతాం.
అదొద్దు మనకు. అన్నీ సంపాదించుకునే వారంగా ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడు రావాలండి? సమయానికి రావాలి. తరు మనకేముండాలంటే ఆ జీలుండాలి. నేను సమయానికి ఉండాలి. నేను ఆదివారం ఎక్కడుండాలి బ్రతికినన్ని రోజులు? ఆదివారం ఏ పరిస్థితి అయినా రాని ఆయన ఇంట్లో నేనుండాలి. ఆయన్ను స్తుతించే ప్రజల మధ్యలో నేనుండాలి. ఒక తీర్మానం కలిగి ఉండండి. ఒక సాక్రిఫైస్ కలిగి ఉండండి. పనులెన్నో వస్తాయి మనకు. రావా? పనులెప్పుడుంటాయి. రోజులన్నీ, జీవిత దినములన్నీ ఏం చేసేటి చెప్పండి? పనులే. ఆదివారం ఒక్కరోజు దేవునింట్లో సమయానికి మనము కూడి రావాలి. ఈ సమయంలో 3, 21, 22 వచనాలు, 20, 21 వచనాలు కలిసి చదువుకుంటాం. ఎంత పెద్దగా చదువుతారో చూస్తాను. కలిసి చదువుకుంటాం చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, ఈ మాటలను మా కొరకు మా వినికిడిలో ఆశీర్వదించు. హెచ్చరిక, దిద్దుబాటు, సమకూర్పు. దిద్దుబాటు నీకు అసహ్యం ఆయన అని కీర్తనకారుడు చెప్పినట్లుగా అట్లా కావద్దయ్యా. అది ఇష్టం కావాలి. అట్లు మమ్మల్ని సిద్ధపరచు. మాతో మాట్లాడు. పూర్తిగా మీ దాసుని ఖాళీ చేయి. నేను మాట్లాడితే ఎవరికి సంతోషం ఉండదయ్యా, ఎవరికి క్షేమం ఉండదు. ప్రభా, మీ కృప చేత నన్ను కప్పు. సిలువ చాటును మరుగు చేయి. మీరు మాట్లాడు, మీరు కనపడండి. మీ మాటలను మాకిమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిద్ర వస్తుందా ఎవరికైనా? నిద్ర వస్తే మొహం కడుక్కోండి. లేదంటే నిద్ర వస్తే ఇలా గట్టిగా గిచ్చుకోండి. మిమ్మల్ని మీరు గిచ్చుకోబుద్ధి కాదు. అంతేనా? కొంచెం సురుకుదలగానే ఏమనిపిస్తుంది, అమ్మో గిచ్చుకోవద్దని అనిపిస్తుంది. ఎవరినైనా పక్కన వాళ్ళకి గట్టిగా గిచ్చమని చెప్పండి. ఏం పోయిద్ది అప్పుడు? నిద్రపోయిద్ది. నాకు నిద్ర వస్తే ఎప్పుడైనా అంతే చేస్తా. చెవు దగ్గరికి వెళ్ళి గట్టిగా గిచ్చుకుంటా. ఏం కనికరపడను. నా మీద నేనేం జాలి పడను. నొప్పి వచ్చినా రావాలి. ఎందుకు? నిద్ర పోవాలి. నిద్రపోతే అన్ని పోగొట్టుకుంటాం కదా. మనకొచ్చే మాటలను పోగొట్టుకుంటాం. ఈ నిద్ర ఎలాంటిదంటే అంటురోగం. నిద్ర ఎలాంటిది? మనం ఒక్కరు నిద్రపోతే ఇంక అందరికి ఏమవుతుందో చెప్పండి? చిన్నగా వ్యాప్తి చెంది చెప్పే నాకు కూడా వస్తుంది. ఇక నష్టపోదామా పోవా? కాబట్టి మైనసే, ప్లస్‌లేవి ఉండవు. కాబట్టి జాగ్రత్త పడదాం. మీలో ఎవరికైనా నిద్ర వస్తా ఉంటే, మీ పక్కన ఎవరైనా నిద్రపోతా ఉంటే ఏం చేయండి? లేపండి, తట్టండి, వినమని చెప్పండి. నిద్ర రానియకండి. ఎందుకు వస్తదండి నిద్ర? కాబట్టి నిద్ర రానివ్వద్దు దయచేసి. చూడండి, దేవుని వాక్యములో సంఘములో ఆయనకి ఏముండాలని చెప్పుకుంటున్నాం? మహిమ ఉండాలని చెప్పుకుంటున్నాం. అయితే 4 విషయాలా మనం చెప్పుకున్నది? ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటికి? 1, మన పాపములను ఒప్పుకోవడం ద్వారా దేవునికి మహిమ. యెహోషువ 7:19. రెండవది ఏంటండి? మారిన జీవితం ద్వారా దేవునికి మహిమ. గలతీ 1:23, 24 వచనాలు. మూడవది రాత్రి చెప్పుకున్నాం, విశ్వాసము వలన దేవునికి మహిమ. రోమ 4:21, 20 వచనాలు. తర్వాత ఇందాక చెప్పుకున్నాము, విడిపింపబడుట ద్వారా దేవునికి మహిమ. కీర్తనలు 50:21, 50:15. విడిపించబడుట ద్వారా. ఎవరి ద్వారా విడిపించబడ్డాం మనం? మనల్ని విడిపించడానికి ఎవరున్నారు? సహాయకులు ఎవరు లేరు. విడుదల లేని బంధకాల్లో ఉన్నటువంటి వారం మనం. కట్ల చేత ఉన్నటువంటి వారం మనం. దాసత్వంలో ఉన్నటువంటి వారం మనం. చూడండి, మనల్ని విడిపించడానికి ఏ మనుషుడు సరిపోలే. ఇశ్రాయేలును విడిపించడానికి ఏమో దేవుడే దిగి వచ్చాడు. పాపంలో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి యేసు ప్రభు దాసుడిగా దిగి వచ్చాడు. అంటే దేవుడు రిక్తుడు అవ్వాల్సి వచ్చింది. అంటే ఎంత త్యాగం ఉంది అందులో, ఎంత సమర్పణ ఉంది. దేవుడు రిక్తుడిగా వస్తే, దేవుడు దాసుడిగా వస్తే మన సమర్పణ ఏదండి? మన త్యాగం ఏది? మనం దేవుని కొరకు చెల్లించేది ఏది? చూడండి, ఒక్కసారి ఆలోచించండి నా సహోదరి సహోదరులారా.
ప్రేమతో, ఒక మంచి మనసుతో నేను నా దేవుని కొరకు ఏం చేస్తున్నాను? నా దేవునికి నేనేం అర్పిస్తున్నాను? నా త్యాగం ఏంటి? ఆయన మహిమను వదిలిపెట్టొచ్చాడు. రిక్తుడై వచ్చాడు. నా కొరకు కొట్టబడ్డాడు. నా కొరకు ఉమ్మివేయబడ్డాడు. నా కొరకు రక్తమంతా కార్చాడు. నా కొరకు చనిపోయినాడు. నా కొరకు అవమానం పొందాడు. అంత క్రయధనం చెల్లిస్తే నేనేం చేస్తున్నా దేవుని కొరకు? ఏమైనా ఉందా? 1, 2 చెప్పుకొని నాకు దేవుని కొరకు నేను ఇది చేస్తున్నాను. నా దేవుని కొరకు నేను ఇది క్రయధనం చెల్లిస్తున్నాను అని చెప్పుకోవడానికి ఒక్కటైనా మన జీవితంలో ఉందా? ఏదండి మన క్రయధనం? చూడండి, ఏం చెప్తాం ఒకరోజు దేవుని దగ్గరికెళ్తే? ఆయన లెక్క అడుగుతా ఉంటే, ఆయన మన లెక్కను చూసుకుంటా ఉంటే, మనం ఏ ముఖం పెట్టుకొని నిలబడతాం దేవుని దగ్గర? ఏం చేసిన వారమని తలెత్తుకుంటాం. పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా కొరకు ఏముంటది చెప్పండి? నీతి కిరీటం ఉంటది. ఏం పోరాటం పోరాడినాడంటే దేవుని కొరకు మంచి పోరాటం పోరాడినాడు. కొట్టబడ్డాడు, ఆకలి దప్పులకు ఓర్చుకున్నాడు, శ్రమలు పొందాడు, చెరసాల్లో ఉన్నాడు. అయినా ఒక్క మాట యోబు అనలేదు. అలాగే పౌలు గారు కూడా అనలేదు. దేవుని కొరకు సహించాడు, దేవుని కొరకు ఓర్చుకున్నాడు. మనం దేవుని కొరకు ఒక్క ఇబ్బంది వచ్చినా ఏమంటాం చెప్పండి? తప్పిపోవటానికి, జారిపోవటానికి, దిగజారిపోవటానికి, కృంగిపోవటానికి, పక్కకు పోవటానికి చూస్తాం. దేవుని దగ్గరికి రాం. అయితే ఇప్పుడు మనము 4వ మాటన, ఇప్పుడు ఎన్నో మాట? 5వ మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. చూడండి ఏమంటున్నాడండి ఇక్కడ? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, దేవునికి మహిమ సంఘములో ఎలా కలుగుతుందంట అండి? ఎన్నో మాట ఇది? 5వ మాట. ఎలా కలుగుతుంది దేవునికి మహిమ? మనము బహుగా ఫలించుట వలన. మనం ఏం చేయటం వలన చెప్పండి? బహుగా. ఏమన్నా చెట్టా మనం ఫలించడానికి? ఎవరు ఫలిస్తారండి? చెట్టు కదా ఫలించేది. చూడండి, ఏ చెట్టు పెట్టుకున్నా దానికి ఏమొస్తాయి చెప్పండి? ఫలాలు వస్తాయి. ఏ చెట్టు ఆ ఫలమే కాస్తుంది. చూడండి, ఈరోజు అంటుకడతా ఉన్నారు ఏదేదో రకరకాల మొక్కలు, మరి యూట్యూబ్లో చూపెడతా ఉన్నారు. చూడండి, బొప్పాస్కాయ చోటుకు పుచ్చకాయలు కాసినట్టుగా అంత ఫేకులు. అయితే అట్లా కాదు. చూడండి, ఫలించాలి. మనం ఏం చేస్తే మహిమ అంటే చెప్పండి దేవునికి? చెప్పండి, అందరు చెప్పండి. మనం ఏం చేస్తే మహిమ? ఎట్లా ఫలిస్తేనంట? బహుగా ఫలిస్తే దేవునికి ఏమంట? మనం ఫలించినా మహిమ లేదు. మనం ఏం చేస్తే దేవునికి మహిమ? సియోనులో నా ద్వారా, మన ద్వారా మరి దేవునికి మహిమ వచ్చిందా? మనం బహుగా ఫలించామా? ఎప్పుడైనా ఆయన మహిమపరచబడ్డాడా? నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను బట్టి నేను మహిమపరచబడుతున్నాను, ఎందుకంటే నువ్వు బహుగా ఫలించావు అని దేవుడు చెప్పగలడా? మోషే అన్న చెప్తాడా? ఈ మోషే అన్న చెప్తాడా? ఏమన్నా ఎప్పుడైనా చెప్పగలడా మన ద్వారా? బహుగా ఫలించారు మీరు, నిన్ను బట్టి నేను మహిమపరచబడుతున్నానని చెప్తాడా? చూడండి, దేవుడు మన ద్వారా ఏం చేయబడాలంట? మహిమపరచబడాలి. అయితే ఏం చేస్తే మహిమపరచబడతారు? మనం బహుగా ఫలించాలి, విస్తారంగా ఫలించాలి, మనలో ఫలాలు ఉండాలి. చూడండి, మొదటగా మనల్ని సృజించినప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొందడాన్ని చెట్లతో అన్నాడా? మనుషులతో అన్నాడా? ఎవరితో అన్నాడు ఇక్కడ దేవుడు? ఆదాము అవ్వలు మనుషులే కదా. ఎవరు చెప్పండి? అంటే దేవుడు సృష్టించినప్పుడు వారికి బహిర్గతం చేస్తా ఉన్నాడు, వారికి తెలియపరుస్తా ఉన్నాడు, మీరు ఫలించుట ద్వారా నాకు మహిమ. అంటే
మనల్ని సృష్టించినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒక మాట, మీరేం చేయాలని? ఫలించాలని. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. అంటే మనల్ని సృజించినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించిరి. తర్వాత నోవాహు దగ్గర చెప్తున్నాడు. అది ఏ టైమో తెలుసా? 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అనగా రక్షణ పొందిన మనతో దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి. ఎంతవరకు ఫలించాలంటే చెప్పండి? మన ద్వారా భూమి నిండాలంట. మన ద్వారా. భారతదేశం ఎంత ఖాళీగా ఉంది. ఎవరు ఫలించక భారతదేశం ఖాళీగా ఉందండి. భారతదేశం ఖాళీగా ఉంది. మనం ఉన్న ప్రదేశాలు కూడా ఎట్లున్నా చెప్పండి? ఖాళీగా నిండలేదు. ఆత్మల చేత నిండలేదు, మనుష్య చేత సంఘము నిండలేదు, రక్షించబడిన వారి చేత ప్రాంతాలు నిండలేదు. అంతా ఖాళీయే. అంతా ఖాళీ. అంటే దేవుడు ఆశించినది మనం ఏం చేయలేకపోతున్నాం. మనల్ని సృజించినప్పుడు ఆయన గట్టిగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పండి? మీరు భూమిని ఫలించి భూమిని నిండించడని. మనం రక్షణ పొందినప్పుడు ఆయన గట్టిగా చెప్తున్నాడు. ఏమని చెప్పండి? మీరు ఫలించి భూమిని నిండించడని. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 16వ వచనం. అక్కడే ఉంటున్నాడు చూడండి. యోహాను సువార్త 15:16 త్వరగా చేయండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలం నిలిచింటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి, మిమ్మల్ని సృజించడమే కాదు, మిమ్మల్ని రక్షించడమే కాదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం కూడా ఎందుకండి? ఫలించడానికే. మీరు ఎక్కడికి వెళితే అక్కడ, ప్రతి చోట, ప్రతి స్థలములో మీరు ఎక్కడుంటే అక్కడ ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి. మొన్న చెప్పుకున్నాం కదా, ఒక దాసురాలు అంటే పని మనిషి ఏ ఇంటికైతే వెళ్తుందో ఆ ఇంట్లో పని చేస్తుంది. ఆ యజమానుడు రక్షించబడతాడు. అక్కడి నుండి సర్దుకొని వెళ్ళిపోతుంది. అమ్మా బాయ్ బాయ్, నేను ఇంకొక ఇల్లు వెతుక్కుంటానని చెప్పి ఇంకొక ఇంటికి వెళ్తుంది. అక్కడ పని చేస్తుంది. ఆ యజమానురాలు రక్షించబడుతుంది. అమ్మా బాయ్ అని చెప్తుంది, ఇంకొక ఇంటికి వెళ్తుంది. ఇలా ఎక్కడ పని చేస్తుందో ఒక యజమానురాలు రక్షించబడితే అక్కడ ఉండదంట. నా పని అయిపోయింది, నేను వెళ్తాను, ఇంకొక ఇంటికి వెళ్తాను, అక్కడ పని చేస్తాను. అక్కడేం చేస్తుంది ఆమె? చూడండి, ఒక పని మనిషికి ఉన్నటువంటి ఆసక్తి, ఓ దాసురాలుగా ఉండి చేసే అటువంటి ఆమెకున్న ఆసక్తి, ఈరోజు మనం ఉద్యోగం చేసే చోటనో, ఈరోజు మనం ఎక్కడో రెంటుకుంటున్నాం అక్కడనో, ఈరోజు మనం ఏ ప్రజల మధ్యలో ఉంటున్నాం అక్కడనో మనం ఫలిస్తున్నామా? దేవుడు మనల్ని సృజించింది వాస్తవము, దేవుడు మనల్ని రక్షించింది వాస్తవము, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది వాస్తవము. ఎందుకు సృజించింది? ఎందుకు రక్షించింది? ఎందుకు ఏర్పరచుకున్నది? ఎందుకు? దేనికండి? ఫలించడానికి. ఏం చేయడానికి? మనము ఫలించడానికి. ఉందా ఫలము మనలో? ఒక్కరినైనా దేవుని యొద్దకు తీసుకొస్తున్నామా? ఒక్క ఫలమైనా ఫలించామా? ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ఫలములు లేని వారంగా మనం ఉన్నామా? మనం ఎట్లున్నాం? దేవునికి మహిమ ఎప్పుడు చెప్పండి? బహుగా
ఫలించుట వలనే దేవునికి మహిమ. ఒక్కసారి గుండె మీద చేసుకుంటే, ప్రభువా నా ద్వారా నీకెప్పుడైనా మహిముందా? ఒక్క ఫలమైనా ఫలించాను. ఒక్క ఫలం వచ్చినా మహిమ లేదంటే ఎట్లా ఫలించాలంట? బహుగా ఫలించాలి. చూడండి, ఆ బహువైన ఫలం మనలో ఉందా? ఫలాలున్నాయా? స్వరాజ్యం అమ్మ, ఉన్నాయా ఫలాలు మనలో? దేవుని కొరకు ఫలించి మహింపరిచామా? సుశీలమ్మక్క, ఉన్నాయా ఫలాలు? ఆ! ఫలాలున్నాయంటే ఎన్ని ఫలాలున్నాయో అక్క దగ్గర. ఎంత ఫలించిందో. దేవుడు మహింపరచబడుతున్నాడు. చూడండి, మనము గూడా ఏం జేయాలి చెప్పండి? ఫలాలు ఫలించాలి. దయచేసి ఆ! ఒక్క ఫలం లేకుండా మనం ఏ మొఖం బెట్టుకొని దేవుని దగ్గరికెళ్తాం? దేవుడు విస్తారంగా ఫలించమంటున్నాడు. కానీ మనలో ఏం లేవు జెప్పండి? ఫలాలు లేవు. కాబట్టి ఫలాలు మనలో ఉండాలి. మనం ఫలించాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలండి? ఫలించాలి. చూడండి, దేవుని వాక్యములో ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చూడండి, మనం మారు మనసు పొందాం. మనం రక్షించబడ్డాం. మనం ఏర్పరచబడ్డాం. మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఏం చేయాలంటే చెప్పండి? ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే దేవునికి ఏం రాదు చెప్పండి మనకు? మహిమ రాదు. కాబట్టి మనం మారు మనస్సుకు తగిన ఫలాలున్నాయా? మారు మనస్సును పొందిన వ్యక్తి లోకములో ఆ! పాపానికి, చీకటికి ఏమై ఉండాలి? చచ్చిపోయి ఉండాలి. పాపానికి ఏమై ఉండాలి చెప్పండి? చచ్చిపోయి ఉండాలి. పాపం విషయంలో మనం బ్రతుకుతున్నామంటే అది మారు మనసుకు తగిన ఫలము కాదు. ఆ ఫలం ద్వారా మనకు ఉపయోగం లేదు. దయచేసి మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి అంటే, చూడండి, ఒక మాట అక్కడే 11వ వచనంలో ఈ మాట అంటున్నాడు. లేదంటే 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడే అగ్నిలో వేయబడును. చూడండి, మారు మనస్సుకు తగిన ఫలాలు అంటే ఏంటంటే మంచి ఫలాలు. ఏంటని చెప్పండి? మంచి ఫలాలు. మనం ఏం పళ్ళు కొనుక్కుంటాం మార్కెట్‌కెళ్తే? మంచివి కొనుక్కుంటామా? పాడైనవి కొనుక్కుంటామా? మంచివి కొనుక్కుంటాం. కాని ఫలాలేవి గూడా మనం కోరుకోం. చేదైనయేవి కొనుక్కోం. మంచివి ఏరుకొని మనం కొనుక్కుంటాం. అయితే మంచి ఫలములు ఫలిస్తే సరే, లేకపోతే కాని ఫలములేవైనా మనలో వస్తే, గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు వేరున ఉంచబడింది. ఏం చేస్తాడంట దాంతో? నరికి ఎక్కడెత్తాడంట? అగ్నిలో పడవేత్తాడంట. ఏం లేకపోతే. ఎంత తీవ్రమైన ఆలోచన ఇది! ఎంత హెచ్చరిక ఇది మనకు! దేవుడేమో బ్రతిమిలాడి చెప్పట్లేదు. నా కొరకు ఫలించకపోతే, మంచి ఫలములు రాకపోతే గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు వేరునే ఉంచబడింది. దూరంగా ఎక్కడ లేదు. గొడ్డలి వేటు రెడీగా ఉంది. ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తాడు? నరుకుతాడు. తీసుకొని పోయి ఎక్కడెత్తాడు? అగ్నిగుండంలో పడవేస్తాడు. మారు మనసుకు తగిన ఫలాలుండాలి. మంచి ఫలాలు మనలో ఉండాలి. ఈ మంచి ఫలం ఎలా వస్తదంట? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం. చూడండి, 8వ వచనమా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక. చూడండి, మంచి ఫలం ఎప్పుడు కలుగుతుందంట అండి? ఇద్దరి కష్టము చేత. అనగా మనందరము కలిసి పని చేయించినప్పుడు, దేవుని యొక్క పనిలో ముందుకెళ్ళినప్పుడు ఏ ఫలం కలుగుతుంది చెప్పండి? మంచి ఫలము కలుగుతుంది. మంచి ఫలం ఉంటే నరకబడతామా? నరకబడతామండి? మరి నరకబడం.
కాపాడబడతాం. కంచె వేయబడుతుంది. ఫలాలు ఫలించే చెట్టుకి ఏం చేస్తారు? చుట్టూ కంచె వేస్తారు. ఊరికనే వదిలిపెడతారా? ఫలాలు ఫలించే చెట్టుకి ఏముంటాయి చెప్పండి? అన్ని రాళ్ళు వేస్తా ఉంటారు. ఫలాలు ఫలించే చెట్టుకి ఏముంటాయి? ఏ కాయలు లేని చెట్టుకు రోడ్డెంబటి పోతా ఉంటారు. రాయేసి ఆగి ఎవరైనా రాయేస్తారా? అలాగే ఫలాలు ఫలించే చెట్టుకు రాళ్ళు ఎత్తారు. కాబట్టి ఎవరు రాయకుండా ఏం చేస్తారు? దానికి కావలి ఉంటారు. అంటే మంచి ఫలము మనం ఫలించాలంటే మనం కలిసి కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి? సంఘములో ఇది మనం నేర్చుకోవాలి. ప్రభువా, నా ద్వారా ఫలం రావాలి. నేను నరకబడొద్దు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడిందయ్యా. నేను నరకబడి అగ్నిలో వేయబడొద్దు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? సంఘములో కలిసి రావాలి. పరిచర్య చేసేవారితో కలిసి రావాలి. కలిసి వచ్చి నేనేం చేయాలి? కష్టపడాలి. కష్టపడడానికి ఏం చేయాలి? మనం ఇష్టపడాలి. కష్టపడకుండా ఏ ఫలితము రాదు. శ్రమ నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అవుతుంది. శ్రమ పడుట నేర్చుకోవాలి. మనం ఏ శ్రమ పడకుండా, ఏ కష్టపడకుండా మంచి ఫలం రావాలంటే వస్తుందండి. చూడండి, సంఘంలో నీ కష్టం ఎక్కడా? నీ పని ఎక్కడా? నీ ప్రయాస ఎక్కడా? కష్టపడుతున్నావా? ఎవరితో కష్టపడుతున్నావు? కష్టపడే మనసుందా? ఆ నేచర్‌ని నువ్వు ధరించుకుంటున్నావా? ఏం ధరించుకోవాలండి? కష్టపడే మనసును మనం ధరించుకోవాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలి? కష్టపడాలి. చూడండి, సుఖానుభవంను కోరుకోవద్దంట. యేసు ప్రభువారు భూమి మీదకొచ్చి సుఖాన్ని కోరుకున్నాడా? 30 సంవత్సరాల వయసుకొచ్చేంత వరకు ఆయన వడ్రంగి పని చేసినాడు. వడ్రంగి పని అంటే ఏదో కర్రను చెక్కే పని కాదంట. బైబిల్‌లో ఆయన బైబిల్ పండితులు ఇలా చెప్పినాడు. బండను తొలిచి ఒక చక్కటి శిల్పాలు చేసే, పెద్ద పెద్ద బండలను తొలిచే పని ఆయన చేతిలో సుత్తే, ఇంకో చేతిలో ఉలి. ఆయన మంచి శిల్పకారుడుగా రోజంతా బండ దగ్గర వేడి, ఎండ, ఆ ఎండలో కష్టపడి పని చేసినాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు? 30 సంవత్సరాలు వయసొచ్చేంత వరకు యేసుప్రభు ఏం చేసినాడు? కష్టపడ్డాడు. ఆ తర్వాత రాత్రి ఇంత అన్నం తిని ఇంట్లో నుండి వెళ్ళిపోయేవాడంట. ఎక్కడికెళ్ళిపోయేవాడో తెలుసా? ఎక్కడో ఒలివ కొండకో, అక్కడికో ఇక్కడికెళ్ళి ఈ 30 సంవత్సరాలు తండ్రితో గడిపేవాడు. తండ్రితో గడిపినప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడో తెలుసా? మోకాళ్ళేసేవాడంట యేసు ప్రభువారు. ఏం చేసినాడండి? ఏం చేశాడు? మోకాళ్ళేయం మనం. ప్రార్థన అంటే ఎవరి మోకాళ్ళు వంగవు. ఎట్లాగూ మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత మోకాళ్ళేయం. అయితే మోకాళ్ళ నొప్పులు రాకముందే ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభువారే మోకాళ్ళేసి ప్రార్థన చేశాడండి. మరి మన సంగతేంటి? మన సంగతేంటి? మోకాళ్ళ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. మోకాళ్ళే సంఘం మోకరించింది. యేసు ప్రభువారు మోకరించారు. భక్తులు మోకరించారు. కొట్టబడుతున్న స్తెఫెను రాళ్ళ దెబ్బలు తగులుతాంటే కూడా ఏం చేసినాడండి? మోకాళ్ళేసినాడు. మన మోకాలు మనకంత ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది నిలబడి ప్రార్థన చేయటం. చూడండి, మన సహవాసం రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రార్థన అంటే వెంటనే అందరూ మోకరించేవాళ్ళు. సువార్తలో ఉన్న ప్రార్థన అంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? అందరూ మోకరించేవారు. కాబట్టి యేసు ప్రభువారు రాత్రంతా ఎళ్లి ప్రార్థన చేసేవాడు. మళ్ళా తెల్లారేది ఇంటికొచ్చేవాడు. మరలా ఎళ్లి ఏం చేసేవాడు? ఆయన పని చేస్తేనే కుటుంబం గడుస్తా ఉండేది. ఆయన తమ్ముళ్ళు గడుపుతా ఉండేవారు. ఆయన చెల్లెళ్ళు గడుపుతా ఉండేవారు. బ్రతుకుతా ఉండేవారు. కుటుంబ భారం అంతా ఎవరి మీద పడింది? 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ పని చేసినాడు. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు ఏం చేయటానికి ఇష్టపడ్డాడు? సువార్త పని, సంపూర్ణ సేవకొచ్చాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు ఏం చేసినాడు? సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాలు రోజంతా ఏం చేసినాడు? ఇప్పుడు చెక్కే పని లేదు. ఇప్పుడు మనుష్యులను చెక్కే పని దగ్గరికెళ్ళాడు. ఎవరిని చెక్కే పని దగ్గరికెళ్ళారు? ఏమున్నాయి మనుషుల్లో? గరుకుతనం ఉందండి. ఏం చెక్కడానికి ఇష్టపడుతున్నాడు? యేసు ప్రభువారు 30 సంవత్సరాల దాకా మంచి శిల్పాలు బండను చెక్కి
చక్కటి రూపం వచ్చేటట్లుగా ఆయన శిల్పాలు చెక్కాడు. 3 సంవత్సరాల్లో ఆయన ఏం చేసినాడు చెప్పండి? ఆయన మనుషుల దగ్గరికెళ్ళి మనుషుల్లో ఉన్న గరుకుతనం చెక్కాడు. ఎవరు రూపం వచ్చే వరకు? యేసు ప్రభువారి రూపం వచ్చేంత వరకు మనుషుల్లో ఉన్న కోపాన్ని చెక్కేశాడు. మనుషుల్లో ఉన్న అసూయను చెక్కేశాడు. మనుషుల్లో ఉన్న స్వార్థాన్ని చెక్కేశాడు. ఏది పనికి రానిది మనుషునిలో ఉందో, ఏ విషయం మనుషుల్లో ఉందో, ఏ అబద్ధాలు, ఏ పొరపాట్లు మనిషిలో ఉన్నాయో ఆయన ప్రధాన శిల్పిగా, ఆయన మంచి ప్రధాన యాజకుడుగా సామెతలు రాయబడింది. ఆయన ఎవరంటే ప్రధానమైన శిల్పి. అయితే ఏం చేసినాడు చెప్పండి? ఆయన చెక్కాడు. ఏం చేసినాడు? మనుషులకు చెక్కాడు. అంటే ఏం లేకుండా చేయాలని అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? కోపాలు, ద్వేషాలు, అసూయాలు, కాని పనులు, వ్యభిచారం, నరహత్యలు ఇవన్నీ మనుషుల్లో లేకుండా చూడండి. అన్యాయము చూడండి. అలా చెక్కుకుంటూ ఎరికో ప్రాంతం కూడా వెళ్తే అక్కడ జక్కయ్య కనపడ్డాడు. జక్కయ్యను కూడా ఏం చేసినాడు ఆయన? చెక్కగానే వెంటనే ఏం కనపడింది? ఓ ప్రభువా, నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో ఎంత చెల్లిస్తానన్నాడు? 4 అంతలు చెల్లిస్తానన్నాడు. అంటే యేసు ప్రభు చెక్కగా ఆయన ఎట్లా ఏ రూపంలోనికి వచ్చినాడు అంటే అన్యాయం చేసి రూపంలో నుండి మారిపోయినాడు, మంచి రూపంలోనికి వచ్చినాడు. తర్వాత ఇంకా ఇంకో మాట అంటున్నాడు, నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తానంటున్నాడు? బీదలకు ఇస్తాను. యేసు ప్రభువారు చెక్కగా జీవితము మార్చబడింది. ఇంతకాలం అవుతుంది ఆయన చెక్కడానికి ఉలిపట్టుకున్నాడు, ఆయన చెక్కడానికి సుత్తపట్టుకున్నాడు. కానీ నన్ను చెక్కు ప్రభువా అని ఎప్పుడన్నా అడిగావా? నాలో ఈ కాని పని ఉందయ్యా, నాలో ఓపిక లేదు, నాలో అసహనము, నాలో అబద్ధాలు, నాలో కానివి ఉన్నాయి. నన్ను ఇక్కడ చెక్కయ్యా. నా చూపు మంచిది కాదయ్యా, నా తలంపులు మంచివి కాదయ్యా, నా ప్రవర్తన మంచిది కాదయ్యా. ఇదిగో ప్రభా ఇక్కడ ఇది మంచిది లేదు, ఇక్కడ చెక్కయ్యా అని అడిగావా? చెక్కబడకపోతే ఆయన రూపం రాదు. ఆయన రూపం రాకపోతే ఆ రాజ్యము లేదు. దేవుని చేత చెక్కబడాలి, దేవుని చేత చెక్కబడాలి. చూడండి, యేసు ప్రభువారు కష్టపడిన దాంట్లో చూడండి, ఒకటేమో కుటుంబం కొరకు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరొక కష్టం 3.5 సంవత్సరాలు మనుషులను పరలోక రాజ్యము వారసులుగా చేయడానికి కష్టపడ్డాడు. ఈరోజు నువ్వేం కష్టపడుతున్నావు? నేనేం కష్టము ద్వారా ఏ ఫలం కలుగుతుందో చెప్పండి? మంచి ఫలం. ఎవరి కష్టం చేత? ఉభయుల కష్టం. అనగా మనందరం కలిసి వచ్చి పనిచేయటం ద్వారా ఏం కలుగుతుంది? మంచి ఫలం. ఏ ఫలం కావాలి సేవలో? ఏ ఫలం కావాలండి? ప్రభువా మాకు మంచి ఫలం అయ్యా. ప్రార్థన చేయాలి సుశీలక్క. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా మాకు మంచి ఫలం ప్రభువా అని ప్రార్థన చేయాలి. మంచి స్థితి ప్రభువా అని చేయాలి. ప్రభువా మేము చెక్కబడాలి. ఎక్కడ గడసరితనం ఉండొద్దయ్యా, ఎక్కడ అసూయ ద్వేషాలు ఉండొద్దు, ఎక్కడ నష్టపోయే పరిస్థితులు, ఏది మంచిది కాదో అక్కడ నన్ను చెక్కు ప్రభువా. ఆయన చేతులకు అప్పగించుకో, ఆయన చేతుల్లో పెట్టుకో. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఆయన వాక్య రూపేణ మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? చెక్కుతాడు. ఆయన మనల్ని సరి చేస్తాడు. ఆయన మనల్ని అమర్చుతాడు. ఎక్కడ మనం సెట్ అవుతాం అక్కడ ఏం చేస్తాడు? ఆయన అమరుస్తాడు. చెక్కబడటానికి ఇష్టపడాలి. కానీ ఉభయుల కష్టం చేత మంచి ఫలం. అంటే మనం అందరము దేవుని కొరకు ఏం చేయాలి? కష్టపడటానికి ఇష్టపడాలి. కష్టపడితేనే ఏముంది? ఫలం ఉంది. చూడండి, ఇంకొక ఫలం చూడండి దేవుని వాక్యములో నుండి. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక. ఎందుకండి బయటికి వెళ్తున్నారు అంతగా? ఏమయ్యా ఇన్ని చెమటలు వస్తుంటే ఏం బాత్రూములు మీకు? ఏం కాదు, అవన్నీ ముందే చూసుకోవాలి. ఇట్లా లేచిపోవటానికి వీలు కాదు. అర్థమైందా? చూడండి, దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూసినారా? ఈ మాట ఆలోచించారా? మీకేం అర్థమైంది? కొంచెం చెప్పండి నాకు. ఏమంటున్నాడండి అక్కడ వాక్యము? చూడండి. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఒకటి మంచి ఫలం. రెండవది ఇదేం ఫలం అండి? ఇదేం ఫలము? పరిశుద్ధత అనే ఫలం. ఏ ఫలం అండి ఇది? పరిశుద్ధత అనే ఫలం. ఎప్పుడైనా చూసారా? ఈ ఫలాన్ని ఎప్పుడైనా చూసారా? నిర్మల్, ఎప్పుడైనా చూసావా ఈ ఫలం? నన్ను చూడు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. చూడండి, అటు ఇటు చూడకండి. ఏం చేయాలి చెప్పండి? ఏ ఫలం అంటే చెప్పండి? ఎప్పుడైనా మార్కెట్‌లో కొనుక్కొచ్చుకున్నారా? హోలీస్ హోలీ ఫ్రూట్ అని ఎప్పుడైనా కొనుక్కున్నారా? పరిశుద్ధ ఫలం అని ఎప్పుడైనా తీసుకున్నారా మీరు? తీసుకుంటే చెప్పండి, నేను కూడా ఎళ్లి తెచ్చుకుంటాను. అయితే ఇప్పుడు మార్కెట్‌లో ఎవరికి ఫలించాలి ఆ ఫలాలు? ఈ ఫలాలు అమ్ముకునేటివి కాదు. ఈ ఫలాలు ఎవరికి చెప్పండి? మనలో ఉండేటియి. అయితే ఈ ఫలాలు ఎట్లా కాస్తాయి? ఈ ఫలాలు ఎట్లొస్తాయి చెప్పండి మీరు? అక్కడ రాయబడిన మాటను బట్టి, అక్కడ రాయబడిన మాటను బట్టే చెప్పండి. ఈ పరిశుద్ధత అనే ఫలము మనలో ఎట్లా తయారవుతది? మనం ఎట్లా ఫలిస్తాం? చూడండి. ఆ! ఇంకొక మాట. దేవునికి దాసులవుట వలన ఏ ఏం చేసినందుకు మనం పరిశుద్ధ ఫలం ఫలిస్తాం చెప్పండి? వింటున్నారా? దయచేసి వినండి. ఎవరు పోగొట్టుకోవద్దు. చూడండి, దేవునికి దాసులవుట ద్వారా మనం ఏం పొందుతాం చెప్పండి? పరిశుద్ధత అనే ఫలం ఫలిస్తాం. ఏం చేయటం ద్వారా? ఎవరికి దాసులం మనం? ఒకప్పుడు ఎవరికి దాసులం చెప్పండి? పాపానికి దాసులం. పాపానికి దాసులం అంటే 23వ వచనం ఏ ఫలం ఉండే చెప్పండి? 23వ వచనం ఏ ఫలం? ఏలైనగా పాపము వలన వచ్చు జీతము ఫలము. అది మరణం. పాపం వలన వచ్చు జీతం ఏం చెప్పండి? మరణం. అంటే మరణం అనే ఫలం మనలో ఉండే. ఆ మరణమైన ఫలం నుండి ఇప్పుడు విడిపించబడ్డాం. దేవుని కృపను బట్టి, యేసు ప్రభువారి యొక్క సమర్పణను బట్టి, యేసు ప్రభువారి శిలువ త్యాగాన్ని బట్టి, పాపము నుండి మనం ఏం చేయబడ్డాం? ర ఎబ్రీ పత్రిక 2:15 వచనం, 14, 15 వచనంలో మరణము నుండి విడిపించబడి అని రాయబడుతది అక్కడ. అలాగుననే మనం విడిపించబడ్డాం. విడిపించబడి ఇప్పుడు నీతికి దాసులమై, దేవుని సేవకులమై, దాసులమై అక్కడ నుండి ఒక ఫలం వస్తాంది. ఏ ఫలం అది? పరిశుద్ధత అనే ఫలం. దేవునికి దాసుడవైతేనే, దేవుని సేవ చేస్తేనే, దేవునికి మనం దాసులమై ఆయన పనిలో కొనసాగుతేనే ఈ ఫలం ఉంటది. లేదంటే ఈ ఫలం మనలో ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వెవ్వరికి దాసుడవు? నీవు సిరికిని, దేవునికిని దాసుడుగా ఉండలేవు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేవు. నువ్వు దేవునికి దాసుడవా? లోకానికి, పాపానికి దాసుడవు, దాసురాలువా? ఎలా ఉంటున్నావు? చూడండి, జాగ్రత్త పడదాం. నేను దేవునికి దాసుడను. ఎవరికి దాసుడని చెప్పండి? నేను దేవునికి దాసుడను. ఎందుకు దాసుడమండి? చూడండి ఒక మాట. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చదవండి అన్నమాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. ఏమంటున్నాడండి? మీరు మీ సొత్తు కారు. నా ఇష్టం అనుకోవడానికి లేదండి. దేవుని దాసుడు భగత్ సింగ్ గారు పడుకోవడానికి కూడా అడిగేవాడంట దేవుణ్ణి. పడుకోవచ్చాయా అని. పడుకో అంటేనే పడుకునేవాడంట. ఇటు వెళ్ళొచ్చా ప్రభా అన్నాడంట. వెళ్ళమంటేనే వెళ్ళాడు. అయ్యా కటింగ్‌కి వెళ్తున్నాను. వెళ్ళొచ్చా అన్నాడంట. కటింగ్‌కి వెళ్తున్నాను వెళ్ళొచ్చా అంటే దేవుడు ఒక్కోసారి వద్దులే అనేవాడంట. అయిపోయేవాడంట.
కటింగ్‌కెళ్ళటానికి గూడా హెయిర్ కటింగ్‌కెళ్ళటానికి గూడా ఏం చేసేవాడు చెప్పండి? దేవుడిని అడిగేవాడు. ఎందుకంటే నేను నా సొత్తు గాదు. నేనెవరిని? దేవుని దాసుడిని. దేవుని యొక్క సేవకుడిని. ఆయన చెప్తేనే చేయాలి. ఓ రోజు ఎళ్ళమన్నాడంట దేవుడు. వెళ్ళమంటే కటింగ్‌కెళ్ళాడంట. కటింగ్ చేస్తున్నాడాయన. కటింగ్ చేస్తా ఉంటే కొన్ని మాటలు సువార్త చెప్పినాడు. కటింగ్ చెప్తాంటే సువార్త చెప్పాడు. సువార్త చెప్తాంటేనే విని ఈయన కటింగ్ అయిపోయేలోపు ఆయన హృదయం ఒప్పించబడింది. ఆయన మోకరించాడంట, "అయ్యా నా కొరకు ప్రార్థన చేయని." ఎవరు? కటింగ్ చేసే ఆయన. మంగళాయన. దేవుని ప్రేమను ఎరగనాయన. దేవుని యొక్క మాటలను బట్టి రక్షించబడ్డాడు. సువార్త విని హృదయం ఒప్పించబడి దేవుని బిడ్డగా చేయబడ్డాడు. దేవుని బిడ్డగా చేయబడి ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా డబ్బులొద్దులే. ప్రార్థన చేయించుకొని ఏం చేసినాడిక? డబ్బులొద్దులే. నేను డబ్బులు తీసుకోనయ్యా. నువ్వు శ్రేష్టమైన వార్త నాకు జెప్పినావు. ఇంకెప్పుడైనా నువ్వు రావచ్చు. నేను గూడా సంఘానికొత్తానని జెప్పి, ఆ రోజు నుండి సంఘానికొచ్చేవాడు. సంఘానికి రావటం గాదు, ప్రతి మంగళవారం ఏం జేసేవాడో తెలుసా? హెబ్రోన్‌కొచ్చేవాడు. ప్రతి మంగళవారం హెబ్రోన్‌కొచ్చేవాడు. హెబ్రోన్‌లో ఇన్‌మేటర్స్ ఉంటారు. అంటే సేవకొచ్చిన దాసులుంటారు. వాళ్ళందరికీ కటింగ్, షేవింగ్ ఫ్రీ. చూడండి ఎలాంటి ఫలమో జూడండి. ఎలాంటి ఫలం? ప్రతి చోట భక్సింగ్ గారెళ్తే కటింగ్‌కెళ్తే అక్కడ రక్షించబడ్డాడండి. చూడండి హోటల్‌కెళ్తే అక్కడ రక్షించబడ్డారు. ఎక్కడ పరిచర్యకెళ్తే అక్కడ ఎక్కడికెళ్ళినా ఫలాలు ఫలించారు. మనం ఎక్కడికెళ్ళినా ఏం రావట్లేదు. ఏం రావట్లేదు జెప్పండి. ఫలాలు రావట్లేదు. ఎందుకంటే అంతా మనిష్టమే. దేవుని దాసులుగా మనము లేము. ఈరోజు దేవుని దాసుడిగా ఉండటానికి ఇష్టపడతావా? మీరు మీ సొత్తు కారు. వింటున్నారా? అర్థమవుతుందా? మీరు మీ సొత్తు గాదు, మీ ఇష్టం జేయటానికి. మీ ఇష్టమొచ్చినట్లుగా, నా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించడానికి ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఆయన రక్తమిచ్చి కొన్నాడు. ఆయన ప్రాణమిచ్చి కొన్నాడు. ఆయన మనల్ని కొన్నదానికి ఏమిచ్చినా సరిపోం మనం. వింటున్నారా? అర్థమైందా ఈ మాటలు? కాబట్టి ఎన్నో మనం కాని పనులు చేస్తా ఉన్నాం ఈరోజు. ఆయనేమో మనల్ని కొన్నాడు. మనమేమో మనకిష్టమొచ్చినట్లుగా వెళ్ళిపోతూనే ఉన్నాం. మన నోటికి ఎంతొత్తే అంత మాట్లాడుతున్నాం. నేను దేవుని బిడ్డని గదన్న భయం లేదు. ఏం చేయాలనిపిత్తే అది చేసేస్తున్నాం. దేవుని బిడ్డం గదా అన్న భయం లేదు. నన్నాయన కొన్నాడు గదా అన్న భయం లేదు. విచ్చలవిడైపోయింది సంఘములో గూడా. లోకంలో అంతే అయిపోయింది. ఈరోజు సంఘములో గూడా నా ఇష్టం, నా దేహం, నా మనసు, నా ఆలోచనలు, నా ధనము. చూడండి మనకున్న డబ్బు గూడా మనం ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు జేయడానికి లేదంట. మనకున్న డబ్బును బట్టి గూడా దేవునికి లెక్క జెప్పాలి. మనకున్న సమయాన్ని దేవుడిచ్చాడు గదా! రోజుకి 24 గంటలు. ఆ సమయాన్ని బట్టి గూడా దేవునికి ఏం జేయాలంట? లెక్క చెప్పాలి. దేవుడు అడుగుతాడు. నీ సమయాన్ని ఎలా వాడినావు? నీ డబ్బును ఎలా వాడినావు? ఏం నీదా? నీకివ్వలేదా? నేనే గదా నీకిచ్చింది. ఎలా వాడినావు? చూడండి ఒక్క రూపాయి గూడా చూడండి ఒకరోజు హిందూపూర్ అంటే అనంతపూర్ జిల్లాలో ఆ ప్రాంతంలో పరిచర్యకెళ్ళాం. సువార్త పరిచర్యకెళ్ళి ఆ బస్ చార్జి నాకు లెక్కబెట్టి ఆ! పావులతో కూడా ఇచ్చాడు. ఎంత? పావులతో గూడా లెక్కబెట్టి ఇచ్చాడు. పావులకు గూడా ఇయ్యాలనా? పావులకు గూడా లెక్క చెప్పాలి. తమ్ముడా జాగ్రత్త దేవుని డబ్బు. ఆ మాట ఎప్పుడు నాకు మనసులో మెదులుతా ఉంటది. ఎప్పుడో చెప్పినాడు ఆయన చచ్చిపోయారు గూడా సేవకుడు. పావులకు గూడా లెక్క చెప్పాలా? ఈ పావులతో సహా పోవటానికి ఇంత, రావటానికి ఇంత అని ఆ 25 పైసలతో సహా నాకిచ్చాడు. తీసుకొని పోయి పరిచర్య చేసుకొనొచ్చాను. అంటే పావుల విషయంలో గూడా లెక్క జెప్పాలంటే మరి మన సంగతేంటి? ఎన్ని డబ్బులు వృధా చేస్తున్నాం? ఎన్ని డబ్బులు వ్యయపరుస్తున్నాం? జాగ్రత్త పడొద్దు. దేవుడు మనకిచ్చిన వాటిని ఎలా వాడుతున్నాం? దేవుడిచ్చిన సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం? జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో. మరలా మా సేవకుడు చెప్పలేదనొద్దు. నేను దేవుడు నన్ను చెప్పలేదన్నట్లుగా నేను చెప్తున్నాను విశ్వాసంతో. ప్రతి విషయంలో జాగ్రత్త పడకపోతే మనకు వేటుంటది. మనం ఇబ్బంది పడతాం.
కాబట్టి మనం ఆయన దాసులం. మనం ఎవరని చెప్పండి? యజమానులం కాదు మనం. మనం ఎవరము? ఆయన దాసులం. ఆయన దాసులం ఎప్పుడైతే అయితామో మనలో నుండి ఒక ఫలం వస్తది. ఏం ఫలం అది? పరిశుద్ధత అనే ఫలం. దీని ద్వారా ఎన్నో మేలున్నాయి. పరిశుద్ధత అనే ఫలం ద్వారా మనకేమున్నాయి చెప్పండి? చాలా మేలున్నాయి. ధ్యానించండి మీరు ఇంటికెళ్ళాక. పరిశుద్ధత ద్వారా మనకేం మేలున్నాయో. రాత్రి ఒక మాట చెప్పాను. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియులు నిద్రించుండగా అనే మాట పరిశుద్ధులకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు. పరిశుద్ధత ద్వారా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవిజన్ మనకి ఇస్తారు. కాబట్టి దేవుడు తప్పకుండా మన అక్కర్లు తీరుస్తాడు. కాబట్టి మనలో మంచి ఫలం ఉండాలి మొదటిగా. రెండోదిగా ఏ ఫలం ఉండాలి చెప్పండి? పరిశుద్ధ ఫలం ఉండాలి. ఎప్పుడన్నా అడిగినావా? ప్రభువా, ఈరోజు నీ దాసుని నేను ఎటువైపు కొంతమందికెళ్ళి సువార్త చేసి రావాలనుకుంటున్నాను. నన్ను ఎటువైపు వెళ్ళాలయ్యా? ఎప్పుడన్నా అడిగినావా? కొన్ని పత్రికలు తీసుకొని వెళ్ళావా పని కట్టుకొని సువార్త చేయటానికి? పత్రికలు పంచావా? నువ్వు పంచే పత్రిక ద్వారా ఒకరు రక్షించబడతారేమో, ఒక ఫలం ఫలిస్తావేమో. ఎప్పుడన్నా అడిగావా? ఈరోజు నీ దాసుని ప్రభా, నీ కొరకు నేనేం చేయమంటావు? నీ దాసుని గదా! నీ దాసుడనని పేరు పెట్టుకున్నాను గదా! నీ కొరకు నేనేం చేయాలి? ఎప్పుడు నా కార్యములనేనా? పౌలు గారు చూసి ఉండబట్టలేక 3:21లో ఫిలిప్పి పత్రిక 3:21లో ఏమంటున్నాడు చెప్పండి? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని ఎవరి కార్యాలు చూడట్లేదంట? యేసుక్రీస్తు కార్యములను. అంటే ఆయన దాసులం అని చెప్పుకుంటున్నాం గాని ఆయన కొరకు ఏమీ చేయట్లేదు. ఎప్పుడు చేస్తాం మరి? అంతా అయిపోయిన తర్వాత, ముసలోళ్ళం అయిన తర్వాత అప్పుడు చేస్తావా? భగత్ గారి దగ్గరికి రిటైర్మెంట్ అయిన తర్వాత సేవకొత్తనని వచ్చినాడంట. సేవకొత్తనని చెప్తే ఒక అరటిపండు తీసుకురారా అని చెప్పినాడంట భగత్ గారు. అరటిపండు తీసుకొచ్చిన తర్వాత అరటిపండు తిన్నాడంట భగత్ గారు. ఈయనకి ఇయ్యలే, ఇంకెవరికి ఇయ్యలే, పక్కనున్నోళ్ళకు. భగత్ గారే తినేసినాడంట అందరు చూస్తుండగా. ఆ తొక్క ఏం చేసినాడంట? ఆ చెత్త బుట్లు అట్లా పడేసినాడంట. చెత్త బుట్లు అట్లా పడేసి ఆ ఇదిగో నువ్వు ఇప్పుడు సేవకొత్తే కూడా అట్లనే ఉంటదన్నాడంట. ఎట్లా? అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది మీకు? ఆ! రిటైర్మెంట్ అయిన తర్వాత సేవకొత్తానని భగత్ గారి దగ్గరకొత్తే, ఇప్పుడు నువ్వు సేవకొత్తవా? అని జెప్పి అరటిపండు తీసుకొచ్చి తిన్నాడంట. అంటే దానిలో ఉన్న బలమైంది, దాంట్లో ఉన్న ఆహారము, దాంట్లో ఉన్న ప్రోటీన్సు అంతా తినేసి ఆ తొక్కనేం జేసినాడు? పడేసినాడు. అంటే నీకున్న బలం అంతా లోకం కొరకు వాడినావు. ఇప్పుడు చేతగాని సమయంకొచ్చిన తర్వాత నువ్వొచ్చి సేవ జేత్తావా? ఎవరికి గావాలి నువ్వు? పో ఎళ్ళిపో. సేవ చేయొద్దు నువ్వు అని ఖచ్చితంగా చెప్పినాడని. భగత్ సింగ్ గారు ఎప్పుడు ములాజ లేదు. ఎవరికి భయపడేవాడు కాదు. దేవునికి భయపడేవాడు. దేవుని పని చేసేవాడు. మనుషులకు ఎవ్వరికి కూడా ఆయన ఎన్నడూ భయపడలేదు. నువ్వు అవసరం లేదు. నీ సేవ అవసరం లేదు. నీ బ్రతుకు దినములన్నీ ఏం చేసినావు? 60 ఏండ్లు వచ్చిన తర్వాత ఇంక చేతగానప్పుడు సేవకొత్తే సంఘం ఇయ్యాలి నీకు అని చెప్పి నువ్వు వెళ్ళిపో అన్నాడంట. అంటే నువ్వు ఇప్పుడు సేవకొత్తే కూడా ఎట్లుంటది? తొక్క పడేసాను చూసావా? అంతే ఉంటది. ఏం చేస్తావు సేవ? నీలో మాధుర్యత ఏది? నీలో ప్రోటీన్స్ ఏది? నీలో ప్రయాస ఏది? మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి, ఇప్పటికే గుజ్జుంటది. మోకాళ్ళు లేగలవా? మోకరించి సంఘం కొరకు విజ్ఞాపన చేయగలవా? నీ 2 చేతులు ఆయన తట్టు ఎత్తగలవా? శరీర తత్వం నుండి, లోకం నుండి, అమోనీల నుండి, శరీరం నుండి, పాపం నుండి అనేకులు విడిపించేటట్లు మోషే కొండ మీద చేతులెత్తినట్లుగా చేతులెత్తడానికి నీ దగ్గర ఓపిక ఉందా? ఏం చేస్తావు సేవ? అంటే చూడండి, దేవుడు మనకు బలం ఇచ్చినప్పుడే ఆయన దాసులమని గుర్తెరగండి. ఆయన సేవలో ఒక భాగంగా ఆయన పరిచర్య చేయాలి. ఏం చేయకుండా మనం ఉండొద్దు. దేవుని సేవ, సేవకులం మనందరం. ఆయన పరిచర్య దాసులైన మన నుండి ఏ ఫలం రావాలండి? పరిశుద్ధత. లోకంలో ఎక్కడ లేని ఫలం సంఘములో ఉండాలి. ఆ ఫలాన్ని చూసి దేవుడు ఏం చేయాలి?
మహిమపరచబడాలి. చూసుకుందాం మనం. ప్రభువా సియోనులో మంచి ఫలం ఉండాలి. ప్రభువా సియోనులో పరిశుద్ధ ఫలం ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటి 9 గుణాలు అందులో ఉన్నాయి. కానీ ఒకటే పండు. ఆ పండు పేరేంటండి? ఆ పండు పేరు అమ్మా స్వరాజ్యం అమ్మా మాట్లాడొద్దు. ఆ పండు పేరేంటి చెప్పండి? ఆత్మఫలం. కొంచెం మీరు ఏమైనా మాట్లాడుతూ తర్వాత మాట్లాడండి. దయచేసి ఎవరు మాట్లాడద్దు. నేను ముగిస్తాను, సరేనా? కాబట్టి ఈ పండు పేరేంటండి? ఆత్మఫలం. ఎవరు ఫలిస్తారు చెప్పండి? ఈ పండు ఎవరు ఫలిస్తారు? ఏం చేస్తే ఫలిస్తాం మనం అంటే, శరీరాన్ని జయించిన వారి ఫలమును ఫలిస్తారు. అంటే ఆత్మానుసారులు ఈ ఫలాన్ని ఫలిస్తారు. శరీరాన్ని జయించడం అంటే శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక్కసారి చదువుతారా? చూడండి, 16వ వచనం నుండి చక్కగా రాయబడ్డ 21వ వచనం వరకు చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నది, విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. కాబట్టి శరీర కార్యములు స్పష్టముగా ఉన్నవి. ఏంటి అవి? అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటిని గురించి మీ మునుపు చూడండి ఎంత లీస్ట్ రాశాడో. ఈ శరీర కార్యాలు ఏ ఒక్కటి మనలో ఉన్నా ఆ ఫలం రాదు. ఏ ఫలం? ఆత్మఫలం. సంఘములో మనందరము 3వ ఫలం. ఏ ఫలం ఫలించాలండి? ఏ ఫలము? ఆత్మఫలం. 3వ ఫలం ఏ ఫలం ఫలించాలి? ఆత్మఫలం. ఆ ఫలం ఫలించే వారిలో ఏముండొద్దు? కక్షలు ఉండొద్దు, తర్వాత జారత్వం ఉండొద్దు, దొంగతనములు ఉండొద్దు, వ్యభిచారం ఉండొద్దు, మత్తతలు ఉండొద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు మనం ఉండొద్దు. ఇంకా ఎన్నో సంగతులు అక్కడ చెప్పినాయి. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 5వ అధ్యాయం 19వ వచనము జాగ్రత్తగా చదువు. 5వ అధ్యాయం గలతీ పత్రిక 19వ వచనం జాగ్రత్త. ఇందులో ఉన్నవి మనలో ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా? నాలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే మనలో ఏ ఫలం రాదండి? ఆత్మఫలము రాదు. ఎన్ని ఉన్నాయి ఆత్మఫలలో? మంచి గుణాలు ఉన్నాయి. ఆత్మఫలంలో ఏమున్నాయి చెప్పండి? మంచి గుణాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 గుణాలు ఆత్మఫలములో ఉన్నవి. ఈ ఆత్మఫలము నేను ఫలించాలి ప్రభా. ఈ జీవితములో నేను ఇక్కడ ముగించాలని అనుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభా, నేను అంటు కట్టబడ్డాను, సంఘములో నాటబడ్డాను, నేను ఫలించాలి. ఫలించకపోతే ఏముంది చెప్పండి? గొడ్డలి చెట్టు వేరున ఉంది. 13వ అధ్యాయం లూకా సువార్తలో చెట్టు ఒకటి అంజూరపు చెట్టు, ఒకటి ద్రాక్ష తోటలో నాటబడింది. కాలంలో ఫలాలు వెదక వచ్చాడు, కానీ ఏం చేయబడలే చెప్పండి? ఒక్క ఫలము రాలేదంట. ఒక్క ఫలం రాలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా యేసుప్రభు అట్లా వెళ్తా ఉంటే అంజూరపు చెట్టును చూసినాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెట్టుకి ఏం లేదు చెప్పండి? ఒక్క ఫలము లేదు. ఒక్క ఫలం లేకపోతే ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఇంకెన్నడు కూడా ఫలాలు ఫలించకుందుగాక, నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక అని చెప్పినాడు. మరలా అటు వెళ్ళి పని చూసుకొని వచ్చేటప్పటికి చెట్టు ఏం చేయబడింది? ఎండిపోయింది.
ఫలాలు లేని చెట్టు ఏమైంది చెప్పండి? ఎండిపోయి ఉన్నది. ఈరోజు ఫలాలు లేవు. మనం ఏం కావాలి చెప్పండి? ఎండిపోయిన వారము. నిష్ఫలితంగా మనం ఉన్నాం. ఫలాలు లేవు. ఏ ఫలం లేదు? మంచి ఫలము లేదు. తర్వాత పరిశుద్ధ ఫలము లేదు. తర్వాత ఆత్మ ఫలము ఉంటే ప్రభుకు స్తోత్రం. సియోనులో మనకేముండాలి చెప్పండి? ఈ ఫలాలు మనలో ఉండాలి. నేను ఫలాలు ఫలించాలి. బ్రతుకులో నాకొక రోజు ఉంటదా? నేను బ్రతుకుతాను. ప్రభువా ఈ మూడంతల ఫలాలు నాలో కనబడాలయ్యా. ఈ 3 ఫలాలు నేను ఫలించాలి. ఈ ఫలాలు బహుగా ఫలించాలి. దాని ద్వారా నీకు మహిమ రావాలి. చూడండి, ఇంకా ఫలించకపోతే ఎలా ఉంటదో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ విషయాలున్నాయి. నేనక్కడికి వెళ్ళట్లేదు. అయితే ఇంతటితో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి మనలో ఫలము లేకపోతే గొడ్డలి చెట్ల వేరునే ఉన్నది. మనం ఆయన దాసులుగా ఉండాలి ఫలించాలంటే. ఏం చేయబడాలి చెప్పండి? ఆయన దాసులుగా ఉండాలి. దాసత్వం చేయాలి. దేవుని సేవ మనం చేయాలి. ఎప్పుడెప్పుడు చేస్తున్నాం? ఎంతవరకు చేస్తున్నాం? మనకి ఇవ్వబడిన సమయంని ఎట్లా వాడుతున్నాం? జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ప్రభువు కొరకు, ఆయన పని కొరకు మనం ముందుకెళ్ళే వారంగా ఉండాలి. ఆయన కొరకు ఏమొచ్చినా మనం సేవ చేయటానికే ముందుకెళ్ళాలి. తర్వాత మంచి ఫలం ఫలించాలంటే ఏం చేయాలి చెప్పండి? మంచి ఫలం ఫలించాలంటే ఏం చేయాలి? ఏముండాలి మనలో? కష్టము చేత, ఉభయుల కష్టం చేత మంచి ఫలము కలుగును. అంటే కష్టపడాలి. తర్వాత ఆయన సేవకులమై ఉండాలి. తర్వాత ఆత్మఫలం రావాలంటే ఏముండాలి చెప్పండి? శరీర కార్యములు, కక్షలు, ద్వేషాలు, మత్తతులు, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒకరినొకరు అవన్నీ ఏం కావాలి? పోవాలి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఆత్మ ఫలము మనలో ఉంటది. కాబట్టి ఈ ఫలాలు ప్రభువా నాలో రావాలి. నేను ఫలించాలి. ఇంతవరకు ఒకవేళ నాలో లేవు, ఇక ముందుకైనా నా ప్రాణం పోకముందే, నా జీవితం ముగియక ముందే నేను ఈ ఫలాలు ఫలించాలి ప్రభువా. ఈ మంచి ఫలాలు నాలో ఉండాలి. నాకు సహాయం చేయమని దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభు దగ్గర గోజాడుదాం. ప్రభా ఫలాలు లేకపోతే నాకు నిష్ఫలితుడైతే వృధా. నేను నరకబడతాను. ఫలించని ప్రతి కొమ్మ తీసి ఏం చేయబడుతుందంట? అగ్నిలో వేయబడుతుంది. యేసు ప్రభు కూడా మాట చెప్పాడు. ఇంకా కొన్ని వచనాలున్నాయి. నేను వాటిని చూపించట్లేదు. ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి